ఇది అక్కడి నుంచి దాచాడు పెద్ద మనిషి జరగలు జరిగా ఇది అయిపోయింది మీ వ్యాపారం. అది ఇదేంటో తెలుసా ఇది బియ్య పిండి. ఇదేంటో తెలుసా? నువ్వు చెప్పా. నువ్వులు. ఇది మినప్పిండి. పిండి అది మరి ఏంటది? మినువులు. అవునులో ఇది కొడితేనే పిండి వచ్చేది. ఆడితే ఎందుకని మనకి నువ్వు ఇచ్చేయమ్మా. బాబాయ్ గారు అస్సలే ఇచ్చేయకండి. ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇది ఉంటదిగా మినప్పిండి. మినప్పప్పు ఉందా? శుభ్రంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా దీన్ని? నాకెందుకురా, నువ్వేం చేస్తావు తెలీదా? నువ్వు తగలడు తగలడు నేను చూస్తాను అంతే. పక్కతప్పు నువ్వు జరగమ్మా. శుభవాన్ చేస్తుంటే మళ్ళీ పిల్లి మొహం వేసుకొని ఇట్లా పక్కతప్పు. ఏం చేయాలి తెలుసు దీన్ని? నవనీతం గారు జాంపలు కాదు, మిమ్మల్ని అట్లా డైవర్ట్ చేద్దామని అట్లా చేశా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 అన్ని ఎక్కడ పెట్టినా అక్కడే ఉన్నాయి. మేము అట్లాంటి వాళ్ళం కాదు. ఇదేంటో తెలుసా? ఏంటది? 7 వంతుల బియ్య పిండి. మేము కూడా దీన్ని శుభ్రంగా నానబెట్టి 2 గంటల ముందే చక్కగా దాన్ని తడిగుడ్డలో వేసి మళ్ళీ పిండి ఇగో ఎండ తగలని ప్రదేశంలో ఆరపెట్టి దాన్ని మళ్ళీ ఇలా పౌడర్ చేసుకొని వచ్చిన 7 వంతుల బియ్య పిండి. 7 వంతులు బియ్య పిండి అనుకో. ఇంత క్లారిటీగా చెప్తేనమ్మా. మేము క్లారిటీగానే చెప్పామమ్మా. 7 వంతుల బియ్య పిండిలో 1 వంతు మినప్పిండి. మినప్పిండి వేసుకోవాలి అబ్బాయి. ఇది ఇందులో కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదేంటి? నువ్వులు కూడా వేసుకోవాలి ఇట్లా. ఇదేంటి? వాము. జీర్ణశక్తి పెరుగుతాయి. ఇవి కూడా చెప్పాలి చిట్కాలు. చక్కగా కరకరడానికి నా జంతికల్లో వేస్తున్నాను వెన్న పూస. తర్వాత కారం. ఇది మామూలు కారం కూడా కాదు, షాపులో కొన్న కారం. దీన్ని ఇలా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మెయిన్ ఒక ఐటమ్ ఉంటది. ఐటమ్ సాంగ్ లో కనుక మెయిన్ ఒక అమ్మాయి చేసినట్టు ప్రతి వంటకు ఒక ఐటమ్ సాంగ్ ఏంటి? ఉప్పు అంట ఐటమ్ సాంగ్ అంట. తెలివితేటలు చూడు. ఇప్పుడు క్లైమాక్స్ ఇస్తున్నా దానికి. ఏంటది? దీన్ని చక్కగా ఏం చేయాలంటే కథను తిప్పినట్టు దీన్ని మలుపు తిప్పాలి. ఇట్లా చేసేసుకున్నావా? చేసుకున్న తర్వాత వాటర్ తెలుసా? ఎక్కడ అనుకున్నావు? కాదు, నల్ల ఇక్కడ మూల మీద నల్ల ఉంటది. దాన్ని పట్టుకొచ్చి నీళ్ళు అలా వేసుకొని తలైవా ఉంటది కబాలిరా. సోది భరించలేకపోతున్నాను బాబాయ్ గారు. నేను ఎట్ట భరిస్తున్నా అనుకున్నావు? ఒక ముద్ద చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఊరబెట్టుకోవాలి. ఇది ఇలా ముద్ద చేసుకొని 5 నిమిషాలు టచ్ చేయొద్దు. నూనె ఉంది కదా, ఈ నూనె కఫ్లీని ఇలా నూనె కాగిన తర్వాత నాకు ఇద్దరు అమ్మా నేనేం తీసుకోవట్లేదు సర్దాం సరిగ్గా. అమ్మా ఇప్పుడు ఈ గిద్దెలో ఏం చేయాలంటే ముందుగా నూనె రాసుకుంటే ఇలా చక్కగా తీసుకుంటే పిండి దానికి అంటకుండా మళ్ళీ పిండి రివర్స్ తీసుకోవడానికి బాగుంటది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా నాన్న ఆగరా చేస్తున్నా కదా. అలా ఆఫ్ తీసేసుకొని చక్కగా ఇలా చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో పెట్టుకొని ఇప్పుడు అది సార్ ఇంత పారు పాత పోడు పాతది కాదు, కొత్తది. చూసారా ఎలా ఉందో? వీటికన్నా అద్భుతం వేస్తాను. చూస్తూ అలా ఎలా పెట్టుకోండి నోట్లన్నీ. అర్థమైందా? దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? జంతికలు. నీకు చెప్పడం బాధ్యత నాది. మళ్ళీ పిండి పెట్టుకున్నాను కదా ఇందాక. సో మళ్ళీ ఏం చేయాలి తెలుసా? దివాళీ ఫోక్స్ ఇన్ 1 2 3. ఇలా ఈ పిండి అంతా వేసేసుకుంటే జంతికలు రెడీ. చూసావా ఎలా వేగుతుందో? బాగా ఏడ్చింది కానీ కాలిపోయినట్టుంది. చాలు.
ఇది ఇలా ఉండాలి. మీరు చేశారు మాడిపోయిన అరిసెలు. అవి కూడా తీసేమ్మా కాస్త. ప్యాన్ పెట్టుకొని మినపప్పు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్లో 7 వంతులు బియ్యపిండి తీసుకుని 1 వంతు మినపిండి, నువ్వులు, వాము, వెన్నపూస, కారం, ఉప్పు, నీళ్లు పోసి ముద్దలాగా చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని చక్కెరల గిద్దలు వేసి నూనెలో ఒత్తుకొని కాల్చుకుంటే జంతికలు రెడీ.